అంటే చాలా మంది సినిమా బాగుంది హిట్ ఇండస్ట్రీ హిట్ వేరే లేదమ్మా, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా వెళ్ళదు, మామూలుగా వెళ్ళండి. మామూలుగానే ఏదో హిట్ కొట్టింది ఈ ఏడు హిట్ అంతే. ఎందుకంటే యావరేజ్. కల్కిను దేవరా మీద కంపేర్ చేస్తే ఇది పర్వాలేదు. బ్రాండ్ అనేది ఒకటి ఏర్పడిపోయింది. అల్లు అర్జున్ డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ ప్రతి ఒక్కటి హైలైట్ మూవీలో. ఎమోషనల్ అనిపిస్తుంది. అన్నదమ్ములు కాదు, మూవీ ప్రమోషన్ లో ఇంతకు ముందు చెప్పిందంతా ఒక 50% అయితే మూవీలో 200% ఇచ్చేసిండు, ఇచ్చి పడేసిండు. 3000 పక్కా. 2000 ఎక్స్పెక్టేషన్ ఉండే కానీ 3000 పక్కా. దేవి ప్రసాద్ ముగ్గురు ఉండి కూడా శ్రీలీల, సమంత ఇద్దరిట్లో ఎవరు ఐటమ్ సాంగ్ పాట ఏది బాగుంది, డాన్స్ ఏది బాగుంది? శ్రీలీల ఆల్రెడీ మనకి నెంబర్ 1 డాన్సర్ అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఈ మధ్య మహేష్ బాబు లాంటి వాడి చేత కూడా ఆమె డాన్స్ వేయించిందంటే ఇంకా ఆమె రేంజ్ వేరే ఉంది. కాకపోతే ఈ సినిమాలో ఐటమ్ గా ఆమె లేదు, కాకపోతే ఏదో పాట పెట్టాలి అని చెప్పి పెట్టినట్టుగా ఉంది అంతేగాని ఆ అమ్మాయి బాగానే చేసింది. ఇక రష్మిక మందన అయితే ఆమె భార్య అయిపోయింది. భార్య తను చెప్పినట్టే భర్త. ఏ సినిమాలో చూడని విధంగా క్లైమాక్స్ అయితే అంటే ఫైట్ సీన్స్ లేదమ్మా, నాకు వీటన్నిటికన్నా వాడెవరు వరలక్ష్మి సుధాకర్, వరలక్ష్మి సినిమా కాదండి, పిక్చర్ ఈ మధ్య అసలు మన ఇండస్ట్రీలోనే రాలేదు. ఆ తమిళ డబ్బింగ్ కెప్టెన్ ప్రభాకర్ అని ఒక పిక్చర్ వచ్చింది. దానిలో శరత్ కుమార్, విజయకాంత్ ఇద్దరు కలిసి ఫైట్ ఉంటుంది. అది ఒక 1.5 hour ఫైట్ ఉంటుంది. అదే హైలైట్ ప్రపంచంలో, మన ఇండియన్ ఫీల్డ్ లో అదే హైలైట్.